महागणपतिं मनसा स्मरामि 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 టాలెంట్ స్కూల్ 23వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన శ్రీమతి ఎస్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, జెడ్పీ చైర్పర్సన్ మహబూబ్ నగర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. శ్రీ ఎన్ నాగయ్య గారు, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ భూత్పూర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. శ్రీ సత్యనారాయణ గారు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ భూత్పూర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ కౌన్సిలర్ భూత్పూర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. కరెస్పాండెంట్ న్యూ ఎరా టాలెంట్ స్కూల్ భూత్పూర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. శ్రీ కె భరద్వాజ్ గారు, Headmaster, New Era Talent School, Bhutpur. Please come on to the dais. Come on, class. Now we are going to start today's program with Vande Mataram. Vande Mataram, Sujalam, Sufalam, Malayaj Sitaram, Sasyashabalam, Mataram, Vande Mataram, Shubhrajyoshna Pulagidayamini, Pullakusumita Drumadala Shobini, Suhasini, Sumadura Bhashini, Sukadam Varadam Mataram, Vande Mataram, Vande Mataram.
से मुझको गले लगा ले, मुझको फिर वो प्यार दे। तू ही जिंदगी है, तू ही मेरी मोहब्बत है, तेरे ही पैर में जन्नत है। तू ही दिल, तू जान, अम्मा माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम, माँ तुझे सलाम। वंदे శ్రీ బసవరాజ్ గౌడ్ గారు, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ కె అశోక్ రెడ్డి గారు, ఎఫ్ఏసిఎస్ సింగిల్ విండో ప్రెసిడెంట్ మహబూబ్ నగర్ భూత్పూర్ మండల్ గారికి, మరియు అలాగే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ ఎన్ నాగయ్య గారికి, కోఆప్షన్ మెంబర్ శ్రీ సత్యనారాయణ గారికి, కౌన్సిలర్ జి శ్రీనివాస్ రెడ్డి గారికి, ట్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బి లక్ష్మణ్ గారికి, మరియు వేదికపై ఉన్నటువంటి అతిథులకు, అలాగే విచ్చేసినటువంటి పాత్రికేయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బోధనా సిబ్బందికి మరియు బోధనేతర సిబ్బందికి ఇదే మా న్యూ ఎరా టాలెంట్ స్కూల్ 23వ వార్షికోత్సవ స్వాగత సుమాంజలు. విద్యార్థుల అభివృద్ధికి న్యూ ఎరా ఎడ్యుకేషనల్ సొసైటీ పేరున న్యూ ఎరా టాలెంట్ స్కూల్ను 2001వ సంవత్సరంలో స్థాపించి నిరంతర శ్రమ, పట్టుదల, అంకిత భావం కలిగినటువంటి యాజమాన్యంతో విద్యార్థుల విద్యాభివృద్ధి ఆశయంగా ఎంచుకొని 23 సంవత్సరాలను ముగించుకొని 24వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించుచున్నాం. విద్యార్థుల అభివృద్ధికి, వారి జ్ఞాన సముపార్జనకు నిరంతరం శ్రమిస్తూ లక్ష్య సాధనను నెరవేర్చుకుంటూ ప్రాథమిక అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా శ్రమించడమే మా న్యూ ఎరా పాఠశాల ముఖ్య ఉద్దేశం. పువ్వు పుట్టగానే పరిమళించును అన్నది ఎంత అక్షర సత్యమో, న్యూ ఎరా పాఠశాలను స్థాపించిన నాటి నుండి నిర్విరామ కృషితో, విద్యార్థుల పట్టుదలతో మరియు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ముందుకు సాగుచు 23 సంవత్సరాల కాలాన్ని ముగించుకొని 24వ సంవత్సరంలోకి అడుగెడుతున్నది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. ఒక మంచి ఉద్దేశంతో, సత్ప్రవర్తన రీతులతో విద్యార్థుల అభివృద్ధి, వారి జ్ఞాన సముపార్జనకు నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అభివృద్ధి కాలానుభవంతో 950 మంది విద్యార్థుల వరకు, 35 మంది ఉపాధ్యాయులతో, 8 మంది బస్ డ్రైవర్లు, 9 మంది బోధనేతర సిబ్బందితో, G+2గా గల అంతస్తుల తరగతులను గదులతో, నిరంతర సీసీ కెమెరా పర్యవేక్షణలో, తండ్రి లాంటి విద్య, తండ్రి లాంటి బాధ్యతతో, తల్లి లాంటి ప్రేమతో విద్యార్థుల అభివృద్ధి లక్ష్య సాధనగా ముందుకు సాగుతున్నది మా న్యూ ఎరా పాఠశాల. అదేవిధంగా విద్యా సంబంధిత విషయాలలో చిన్నపిల్లల స్థాయి నుంచే వారిని శ్రమించినట్లు చేస్తే వారిని ఒక దశలో పరిపూర్ణ వ్యక్తిగా రూపొందించవచ్చు అనేటువంటిది అక్షర సత్యం. దానికి ఉదాహరణ మా పాఠశాల నుండి 10వ తరగతి వరకు చదివి పై చదువులు అభ్యసించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు అటు విద్యాశాఖలోను
విద్యుత్ శాఖలోను, వ్యవసాయ శాఖలోను, పోలీస్ శాఖలోను మరియు జిహెచ్ఎంసి కార్పొరేషన్ హైదరాబాద్లో కూడా మరియు బయట దేశాలలో కూడా సుస్థిరపడి జాబ్ చేస్తున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అయితే ఎక్కడ విద్యాబోధన ఉంటుందో అక్కడ విమర్శలు అనేటువంటివి కూడా తప్పక ఉంటాయి. దానికి ఒక ఉదాహరణ, ఒక మామిడి చెట్టు నిండుగా కాయలు కలిగి ఉండి అది 10 మందికి పండ్లను అందిస్తున్నా తెలిసి తెలియక కూడా మనం దాన్ని రాళ్లతో కొట్టి కాయలు రాల్చే విధంగా ప్రయత్నిస్తాం. అదే చెట్టుకి కాయలు లేవు అని అనుకుంటే ఆ చెట్టు దగ్గరికి కూడా వెళ్ళాం, రాళ్లతో కొట్టాం. మరి ఆ విధంగా ఈనాటి విద్యా సంస్థల పరిస్థితి ఉందని తెలుపుతూ దాని కొరకై నేను చాలా చింతిస్తున్నాను. మనిషిలో పరిపూర్ణతకు ఒక రూపాన్ని ఇచ్చేటువంటిది విద్య. మరి అట్టి విద్యను క్రమశిక్షణతో, ఏకాగ్రతతో అభివృద్ధి చేసుకునేటువంటి విద్యార్థులు అసలైనటువంటి విద్యార్థులు. శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు చిరుపాలకతో సత్కరిస్తున్నారు.
యాజమాన్యానికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలకు, వచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ స్కూలు మేము దాదాపు మా కొడుకును మా అల్లుడిని స్టార్టింగ్లో వేసినాము. మంచి జాబ్లలో ఉన్నారు. యాజమాన్యం కఠోర నిష్ఠతోటి అప్పటికిప్పుడు తేడా లేకుండా పనిచేస్తున్నందుకు వారికి, యాజమాన్యానికి మరియు సిబ్బందికి, ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంటుందంటే మొత్తం అందరూ ఒకటే స్కూల్లో అన్నట్టు మొత్తం ఒకటే ఉంటుండే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మొత్తం టోటల్గా అంటే 950 మంది స్కూల్ ఉండడం అంటే చాలా గ్రేట్. నిజంగా కూడా 950 మంది అంటే 23 సంవత్సరాల నుంచి కూడా సార్ చాలా బాగా చేస్తున్నాడు. మరి భూత్పూర్ ప్రముఖులు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు న్యూ ఇయర్ స్కూల్ 23వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ స్కూల్ 23 సంవత్సరాల నుంచి శ్రమ కోర్చి నడుపుతున్నటువంటి క్రాంతి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు. ఎందుకంటే ఒక మండల స్థాయిలో ఇంత పెద్ద స్కూల్ నడపడము, ఎందుకంటే మండల స్థాయిలో చాలా గ్రామాల నుంచి వస్తుంటారు విద్యార్థులు కనుక కరెక్ట్ టైంకి ఫీజులు ఇవ్వరు. చాలామంది రైతు బిడ్డలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక కంటితో కనిపెడుతూ ఫీజులు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక నెల వెనుక ముందైనా ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తూ స్కూల్ నడపడం అనేది పెద్ద గొప్ప విషయము. ఎందుకంటే ఇంత శ్రమ కోర్చే వాళ్ళు ఎక్కడో కార్పొరేట్ హైదరాబాదు, మహబూబ్ నగర్ ఎక్కడో దూరం పోయి పెట్టుకుంటే నడుపుకోగలుగుతారు. కానీ మన మండలంలో, నేను పుట్టినటువంటి గ్రామంలో మన మండలం వాళ్ళకే విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని మంచి సంకల్పంతో 35 ఇయర్స్ నుంచి సన్నిహితుడు మా అన్న బసవరాజన్న గారికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఆఫీసర్ నాగయ్య సార్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఇక్కడ ఎవరున్నా మా క్రాంతి కుమార్ ఉన్నా లేకపోయినా నేనున్నానని తన భుజస్కంధాల మీద అన్నీ వేసుకుంటూ ఉంటున్న ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మా కె భరద్వాజ్ అన్న గారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కౌన్సిలర్ మా శ్రీనివాసరెడ్డి అన్న, అదేవిధంగా మా టౌన్ ట్రస్మా ప్రెసిడెంట్ వంశీమోహన్ రెడ్డి గారు, ఇదందరికీ ఒక విధంగా ఉంటే ట్రస్మా బాధ్యతలు స్టేట్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇక్కడ భూత్పూర్లో ఇంత ఒక 8 బస్సులు నిరంతరం ఎన్ని ఫోన్లు వస్తున్నా దాన్ని తట్టుకొని నిలబడిన ఏకైక వ్యక్తి మా క్రాంతి కుమార్ అన్న గారికి, దానికన్నా ముందు మా చెల్లెల గారికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా మా భరద్వాజన్న, మా చెల్లెలు క్రాంతి కుమార్ మేడం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి, వాళ్ళ అన్నగారికి, అదేవిధంగా వాళ్ళ అమ్మగారికి, అదేవిధంగా చాలని కోరుకుంటూ మరొకసారి క్రాంతి కుమార్ అన్నకి మహబూబ్ నగర్ జిల్లా ట్రస్మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ, అట్లనే మా సొన్నా మేడము ఎప్పుడు ఎక్కడున్నా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ కావాలి. ఎందుకంటే మీరు రచయిత, మీకు అందరికీ తెలుసు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, మీలాంటి వాళ్ళు ముందుకి నడిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన న్యూ ఇయర్ టాలెంట్ స్కూల్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలు, వేదిక ముందు హాజరైనటువంటి అశేష ప్రజానీకము మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ఉన్నారు హైదరాబాదు డబ్బులు ఉన్నోళ్ళు పోతుంది. నిజంగా మంచి ఒక ఉద్దేశంతో ఇంతకుముందు హెడ్ మాస్టర్ సార్ చెప్పినట్టు, భరద్వాజ్ గారు చెప్పినట్టు ఒక ఆలోచన వాళ్ళకు వచ్చి ఇక్కడ అందరూ కూడా సామాన్య ప్రజల యొక్క బిడ్డలకు కూడా ఇంగ్లీష్ మీడియాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసి 23 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 24వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా 120 మందితోటి ఈ విద్యార్థులతోటి ప్రారంభమైన ఈ యొక్క స్కూల్ ఈరోజు 950 మంది విద్యార్థులు అంటే ఈ యొక్క స్కూల్ మీద ఉన్న నమ్మకం, టీచర్స్ మీద కానీ కరస్పాండెంట్ మీద ఉన్న కానీ నమ్మకం, ఎవరే కానీ స్కూల్లో మంచిగా చెప్తారంటే వెతుకుంటారు తల్లిదండ్రులు పిల్లల్ని వేయాలంటే. ఏ స్కూల్లో వేస్తే మంచిగా ఉంటుంది చాలామందిని అడిగి తెలుసుకుంటారు. అంత గుడ్డిగా ఏ స్కూల్లో వేయరు. ఈరోజు 100 మంది నుంచి 900 మంది దాకా వచ్చిందంటే నిజంగా ఈ మండలంలో పక్క మండలం నుంచి కూడా బస్సులు పెట్టి వాళ్ళకి లాభాపేక్ష లేకుండా నిజంగా బస్సులు నడిపిస్తున్నామంటే నాకు కూడా స్కూల్ ఉంది. బస్సుల నుంచి ఏం లాభం లేకుండా ఆ ఫీజు నుంచి పెట్టాల్సి వస్తుంది. దాంట్లో మెయింటెనెన్స్ కానీ, డ్రైవర్ల జీతాలు కానీ, డీజిల్ కానీ, ఒకసారి రిపేర్ అయిందంటే 1000 వస్తాయి. అయినా కూడా మండలంలో మొత్తం తిప్పుతూ పక్క మండలాలను కూడా
విద్యార్థులను ఇక్కడ చేరవేస్తూ వాళ్ళకు మంచి విద్యాబోధన అందిస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే వారి యొక్క కృషి పట్టుదలకు నిజంగా అభినందిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు చదువే కాకుండా పిల్లలను ప్రెస్ పెట్టకుండా, ఎందుకంటే చదువు అంటే భయం అయితే ఊరికే చదువు ప్రైవేట్ స్కూల్లో అయితే చదువు అంటారు. ఇంతకుముందు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు నిజంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఒకసారి చదవని పిల్లలు మొండికేస్తారు, కొద్దిసేపు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత చెప్తే మాకు ఇంటారు అన్నట్టు. చదువుతలేవా అని చెప్పి వాళ్ళు వెనుకబడతాడు, భయపడతాడు, స్కూల్ కూడా రాడు. కాబట్టి స్కూల్ యజమాన్యం ఇన్నేళ్ళ అనుభవంలో వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మంచి విద్యను అందిస్తారు. కాబట్టి ఈరోజు ఇంతమంది విద్యార్థులు మీ దగ్గర ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చదువు మీద ఎక్కువ పెట్టకుండా కొద్దిసేపు వాళ్ళతో ముచ్చటిస్తూ తల్లిదండ్రులు అటాచ్మెంట్ లేకుండా ఉంటుంది. ఇక్కడ హాస్టల్ లేదు కాబట్టి ఇంటికి పోతున్నారు. హాస్టల్లో ఉండే పిల్లలకైతే తల్లిదండ్రులకు వాళ్ళకి అటాచ్మెంటే లేకుంటారు. ఇంటికి వస్తే కూడా వాడు మళ్ళీ హాస్టల్ పోతాడు అని చెప్పి కానీ అలార్ముద్గా వేస్తారు. ఈరోజు పిల్లలు కొంచెం ప్రెస్ వచ్చినా కూడా చూస్తున్నాం, చిన్న పిల్లలు కూడా ఆత్మహత్యలు అంటే తెలియదు. పెద్దగా మా చిన్న ఉన్నప్పుడు ఆత్మహత్య అంటే తెలియదు. 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకే పిల్లలు చిన్న తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయుడు తిడితేనే వాళ్ళు అంటే ప్రెస్కు లోనయ్యి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి విద్యార్థులు టీచర్స్ కూడా అంటే బుక్లో ఉన్నదే కాకుండా సమాజం బయట ఉన్నది, వాళ్ళకు దృఢ సంకల్పంతో ఏదైనా సమస్య వచ్చినా తట్టుకొని నిలబడేటువంటి ఒక పుస్తకంలో లేని బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి ఒక విద్యను కూడా కొద్దిసేపు 5 నిమిషాలు స్కూల్లో చెప్పాలి. అదేవిధంగా ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో ఇంత గ్రౌండ్స్ లేకుంటుండే, 3-4 అంతస్తులు ఉంటే క్రౌడ్ ఈ క్లాస్లో చెప్పేది ఆ క్లాస్లో చెప్పేది ఈ క్లాస్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ మంచి విశాలమైన తరగతి గదులు ఉన్నాయి, మంచి గ్రౌండ్ ఉంది, వాళ్ళకి పీస్ఫుల్గా ఉంటుంది. ఏది చెప్పినా కూడా వాళ్ళకు మైండ్కి ఎక్కుతుంది. కాబట్టి మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి విశాలమైన గదులు, స్కూల్ బిల్డింగ్ ఉంది. అందుకు కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఉన్న కూడా కట్టలేరు, కొంచెం దాంట్లో కట్టేసి 3-4 అంతస్తులు వేస్తే అయిపోతుంది, చదువుకుంటారు, వాళ్ళే పోతారు అంటారు. కానీ మంచి ఆలోచనతో డబ్బు ఖర్చు అయినా కూడా చిరస్థాయిగా ఉండేటట్టు మంచి బిల్డింగ్ నిర్మించిండ్రు. అందుకు కూడా యజమానికి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం సైన్స్ ఫేర్కి వచ్చినాం. ఎల్కేజీ పిల్లల నుంచి 10th వరకు కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క ఉన్న టాలెంట్ వెలికి తీసి మేము వచ్చినాం. చాలాసేపు 2-3 గంటల నుండి ప్రతి ఒక్కరు చూసినాం. కరస్పాండెంట్ సార్ కానీ హెడ్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు చూసిందారు ఇవ్వలేదు. అంటే నిజంగా అంటే వాళ్ళు తయారు చేసి వాళ్ళే మాకు మోటివేట్ చేసి వాళ్ళు చెప్పడం నిజంగా వాళ్ళ యొక్క పిల్లల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మా స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలు కానీ తెలివిపరులు కావాలి, మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఒక ఆలోచన ఉంటేనే తప్ప చేస్తారు. లేకపోతే ఏదో మాకు ఫీజులు వస్తున్నాయి చెప్పిన కాదు చెప్తామని అనుకుంటే కాకుండా స్కూల్కి పేరు తేవాలి. మన భూత్పూర్ కూడా స్కూల్ నుంచి మంచి పేరు వచ్చింది. న్యూ ఇయర్ స్కూల్ ఎక్కడ ఉందంటే భూత్పూర్లో ఉంది. వాళ్ళ నుంచి మన భూత్పూర్ పట్టణానికి కూడా మంచి పేరు వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు మంచిగా చదువుకొని గురువులకు మంచి పేరు తేవాలి. అదేవిధంగా పోయిన 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. చాలా ప్రైవేట్ స్కూళ్ళు చాలామంది కూడా స్కూల్ బంద్ చేసుకున్నారు. ఎందుకంటే ఫీజులు లేవు, టీచర్స్కి ఇవ్వాలి, రెంట్ బిల్డింగ్లు ఉంటే వాళ్ళకి రెంట్ కట్టాలి. ఎన్నో కరోనా వస్తే ఫస్ట్ స్కూళ్ళ మీదనే అటాక్ అయింది. కాబట్టి వాళ్ళకి ఎందుకంటే విద్యార్థులు మొత్తం స్కూల్ బంద్ చేశారు. అన్ని కష్టాలకు వ్యయప్రయాసాలకు కొడిచి ఆ స్టాఫ్ని 23 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. కాబట్టి చెప్తున్నారు వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నామంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం, మా సార్తో చేస్తే మాకు ఏమైనా కష్టాలు వస్తే ఆదుకుంటాడని ఒక నమ్మకంతో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా స్కూల్లో ఇప్పుడంతా స్టాఫ్ కానీ టీచర్సు మరి డ్రైవర్స్ అందరూ పనిచేస్తారు, ఎంతో ఖర్చు పెడతారు, కానీ వాళ్ళ గురించి పట్టించుకోం. ఈరోజు వీళ్ళందరూ కూడా మీరు సన్మానం చేసి వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నందుకు వాళ్ళకు కూడా మంచి అంటే మా యజమాన్యం మమ్మల్ని కూడా గుర్తించిన ఒక మంచి ఆలోచన కలిగించినందుకు యజమాన్యానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. అట్లాగే చిన్నారి బాలబాలికలందరికీ కూడా హృదయపూర్వక శుభాశీస్సులు అందిస్తూ అప్పటి నుంచి నేను చూస్తున్నా నేను చదువుకునేటప్పుడు ఇలా ఏమైనా కార్యక్రమం జరిగితే అబ్బా ఎంతసేపు మాట్లాడతారు, తొందరగా ముగిస్తే బాగుండు, మా పిల్లలు డాన్స్ చేయడానికి వచ్చారు, డ్రామాలు చేయడానికి వచ్చారు, దానికోసం వస్తే వీళ్ళేంత పని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఒక్క విషయం మీకు చెప్తున్నానమ్మా, ఇప్పుడు ఈ కాలంలో స్కూల్లో టీచర్స్ ఎంత కష్టపడుతున్నారో ఒక విధంగా తల్లిదండ్రులకు కూడా అంత కష్టం ఉంది. మనం ప్రతిదీ మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం,
సాయంత్రం వరకు పాపం టీచర్స్ ఎంతో కష్టపడతారు, ఎన్నో విషయాలు చెప్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం టీవీ చూసుకుంటూ కూర్చుంటాం. సమస్యలు చెప్తున్నా పిల్లల్ని ఏదో తినేసేయండి మీ ఇష్టం మీరని వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు చాలామంది తల్లిదండ్రులు నేను చూస్తున్నా. అంతే టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో మనకు కూడా అంత బాధ్యత ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడైతే విద్యార్థులకి బాగా అంటే బెదిరించి చదువు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పిల్లల అదృష్టం ఏంటంటే టీచర్స్ ప్రేమతో వాళ్ళకి చదువు చెప్తున్నారు, ప్రేమను పంచుతున్నారు. అది నిజంగా ఈ కాలం స్టూడెంట్స్ చేస్తున్న అదృష్టం. కానీ ఎప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చినాయో తల్లిదండ్రులకి ఒక సమస్య అయిపోయింది, పిల్లలకు కూడా టీచర్స్ కూడా ఒక సమస్య అయింది. అందుకని చెప్పి నేను ఒకటి చెప్తున్నా, పెద్దలందరూ ఉన్నారు, మన పిల్లల భవిష్యత్తు గురించి టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో మనకు కూడా అంత బాధ్యత ఉంది. మనం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల మీద ఒక దృష్టి పెట్టాలి. అంతేకాకుండా పిల్లలు రాగానే వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళతో పాటు మనం కూర్చుని మనం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళకి ఏం అడగాలంటే మార్నింగ్ ఏం టీచర్స్ ఏం చెప్పారు, ఏ ఫ్రెండ్స్ని కలిసేవు, ఎట్లాగున్నావు ఫ్రెండ్లీగా అడుగుతూ ఉంటే ప్రేమ పెరుగుతుంది, ఇంటిమసీ పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు ఫ్రీగా తల్లిదండ్రులకు అన్నీ చెప్పగలగాలి. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు మనం ఫ్రెండ్స్లో చూసుకుంటేనే వాళ్ళు ఎటువంటి పక్కదారులు పట్టకుండా వాళ్ళు మనకి ప్రేమ ఎప్పుడైతే మనం ప్రేమ పంచుతామో వాళ్ళ జీవితాలు ఉన్నతంగా తీర్చిదిద్దే వాళ్ళు అవుతాము. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన లైఫ్ అయిపోయింది, మనమంటే ఒక స్టేజ్కి వచ్చేసాం. ఇప్పుడు భవిష్యత్తు అంతా మన పిల్లలది. ఆ పిల్లలకి భవిష్యత్తు వాళ్ళది మంచిగా తీర్చిదిద్దాలంటే వాళ్ళ కోసం మనం కష్టపడాలి. అది దయచేసి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎంతో చక్కటిగా ఎంత మంచిగా మీరు అందరినీ కూడా ట్రీట్ చేస్తున్నారంటే అంటే టాప్ టు బాటమ్ ఇక్కడ పనిచేసే ప్రతి వాళ్ళు కూడా కోఆర్డినేషన్ ఉంటేనే ఆ స్కూల్ సక్సెస్ అవుతుంది. నిజంగా బసవరాజు గారు చెప్పినట్టు మనం టీచర్స్ని కాకుండా డ్రైవర్స్ని ఆయాలను కూడా సన్మానం చేశారంటే పిల్లలకి మీరు ఏం నేర్పిస్తారో తెలిసిపోయింది. పిల్లలు కూడా అందరినీ ఈక్వల్గా చూడాలి, అందరినీ ప్రేమగా చూడాలి, అందరినీ గౌరవించాలనే ఒక చక్కటి మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో నేను మీకు చెప్పి మళ్ళీ నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. నేను కోరుకునేది ఒకటే, ఎంతో మంచి ఉన్నతమైన లక్ష్యంతో ఎంతో కష్టపడి, ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్ అంటే ఈజీ ఏం కాదు. అది దినదిన అభివృద్ధి చెందుతూ ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముందు కూడా ఈ స్కూల్కి ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.